ముందుగా పెద్దలు పాస్టర్ గారికి, మీకు డాక్టర్ స్టీవెన్ జేమ్స్ గారికి అండ్ ఆల్ ద చర్చ్ లీడర్షిప్కి నా తరపున, నా కుటుంబం తరపున థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఎప్పుడో 5 years బ్యాక్ ఒక చిన్న హాస్పిటాలిటీ ఇచ్చాం బ్రదర్కి. ఆయన అది గుర్తుపెట్టుకొని మమ్మల్ని తన ప్రేమతో చంపేస్తున్నారు వచ్చినప్పటి నుంచి. ఎలా అంటే we feel so loved and blessed with the hospitality that brother has been giving since the time we came to the Vizag. Brother, thank you very much. మేము చేసింది చాలా తక్కువ, మీతో గడిపిన సమయం కూడా చాలా తక్కువ, బట్ అది మీరు గుర్తుపెట్టుకొని ఇంతగా మా పట్ల మీరు చూపిస్తున్నారు ప్రేమ. అందుని బట్టి ముందుగా దేవునికి, ఆ తర్వాత మీకు నా వందనాలు తెలుపుకుంటూ ఉన్నాను. నేను తెలుగు స్పష్టంగా మాట్లాడతాను, కానీ తెలుగులో ప్రీచ్ చేయలేను, బట్ ఐ విల్ ట్రై మై బెస్ట్ టుడే. ఇందాక బ్రదర్ మాట్లాడుతూ మధ్యలో హల్లెలూయా అన్నారు. హల్లెలూయా అంటే ఒకరో ఇద్దరు తిరిగి హల్లెలూయా అన్నారు. మీకు ఒక మాట చెప్పాలి హల్లెలూయా గురించి. రైనార్డ్ బొంకే అనేసి ఒక ఎవాంజలిస్ట్ ఉండేవారు. ఆయన జర్మన్ ఎవాంజలిస్ట్. ఎంతమంది తెలుసు ఆయన గురించి? ఎవరైనా తెలుసు ఎవరికి? ఆయన ఒకసారి ఇండియాకి వచ్చి పరిచయం చేయాలని చెప్పి ఆశపడుతున్నప్పుడు ఆ పరిచయం జరగకూడదని చెప్పేసి కొంతమంది అన్యులు చేతపడి చేయడం మొదలుపెట్టారు. అయితే ఈ బ్రదర్ ఏం చేశారంటే హీ జస్ట్ ప్రేడ్. స్టేజ్ ఎక్కేసిన తర్వాత ఒకసారి గట్టిగా బిగ్గరగా హల్లెలూయా అనమని చెప్పి అన్నాడు. ఆయనతో పాటు తోటి జనాంగాన్ని అనేసరికి ఎవరైతే కాంపౌండ్ అవతల నిలబడి చేతపడి చేస్తూ ఉన్నారో వారు వామిటింగ్స్ చేసుకొని దేవుని సన్నిధిలోకి వచ్చి వాళ్ళ జీవితాలను ప్రభువుకు అప్పగించుకున్నారు. అంత శక్తి ఉంది ప్రభు నామంలో. కాబట్టి ఈసారి నేను హల్లెలూయా అంటాను. ఐ వాంట్ ద హోల్ హౌస్ టు సార్ట్ ఆఫ్ కమ్ బ్యాక్ అండ్ హల్లెలూయా. లెట్స్ డూ వన్స్ అగైన్ హల్లెలూయా. అది దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకొక మాట చెప్తాను మీకు వాకింగ్కి వెళ్ళే ముందు. 8:30 సర్వీస్ అంటే నేను ప్రాబబ్లీ వస్తారా అనుకున్నాను యాక్చువల్ చెప్పాలంటే, బట్ ఐఎమ్ సర్ప్రైజ్ టు సీ లాట్ ఆఫ్ పీపుల్. 8:30కి మా ఊర్లో 8:30 అంటే నేను ఒక్కడ ఉంటానేమో అక్కడ చర్చ్లో. ఐఎమ్ వెరీ ప్లీజ్ టు సీ సచ్ అ హ్యూజ్ నెంబర్. అయితే ఒకసారి ఇట్లా ఒక అయ్యగారు మార్నింగ్ సర్వీస్కి పిలిచారంట. మార్నింగ్ సర్వీస్కి పిలిచి వాక్యం చెప్తూ ఉంటే ఇట్లా ముందు ఒక వైఫ్ అండ్ హస్బెండ్ కూర్చొని పాస్టర్ గారు చెప్తున్న ప్రతి మాట తలుపుతున్నారంట. ఆయన ఏం చెప్తున్నా కూడా ముందు కూర్చొని తలుపుతున్నారంట. కాసేపు అయిన తర్వాత ఆ భర్త నిద్రపోతున్నాడు కూర్చొని. ఈయన పాస్టర్ గారు డిస్ట్రాక్ట్ అయిపోతూ మధ్యలో వాక్యం చెప్పడం మాపేసేసి వైఫ్ని చూసి, అమ్మ మీ భర్త పడుకున్నారు, కొంచెం లేపచ్చు కదా అంటే ఆమె అనిందంట, చూడండి మీరే పండేశారు, మీ మాటల ద్వారా మీరే లేపుకోండి అని చెప్పిందనంట. ఐ జస్ట్ హోప్ ఐ డోంట్ పుట్ ఎనీ వన్ టు స్లీప్ టుడే దిస్ మార్నింగ్. కాబట్టి వీఆర్ ఇన్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్. వీఆర్ ఇన్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్. ఎవరికో కొంతమందికి భాగ్యం ఉంటుంది టు బీ ఏబుల్ టు బీ ఇన్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్ అండ్ టు బీ ఏబుల్ టు వర్షిప్ హిమ్. దేవుడు మనకు గొప్ప అవకాశం ఇచ్చి అందరిని బట్టి దేవునికి ముందుగా వందనాలు తెలుపుకుంటూ ఉన్నాను. ఎవ్రీ వర్డ్ ఇన్ ద బైబుల్ ఇస్ ఇన్స్పైర్డ్ బై ద హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. ఎవ్రీ వర్డ్ ఇన్ ద బైబుల్ ఈజ్ ఇన్స్పైర్డ్ బై ద హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. అయితే బైబుల్లో 2 ప్రాముఖ్యమైనటువంటి చాప్టర్స్ ఉన్నాయి, యోహాను 15 అండ్ రోమీలు 8. ప్రతి ఒక్క బిలీవర్ ఈ 2 చాప్టర్స్ని చదివి క్షుణ్ణంగా అర్థం చేసుకొని అందులో ఉన్న సత్యాలను గ్రహించి వాటికి అనుగుణంగా మనం జీవించాలని ప్రభు ఆశపడుతున్నాడు. 2 greatest chapters in the Bible, John 15 and Romans chapter 8. ఇవాళ I prayed and I wanted to sort of bring some lessons from John chapter 15. యోహాను 15లో నుంచి మీతో కొన్ని విషయాలు పంచుకోవాలని చెప్పి ఆశపడుతున్నాను. 3 పాయింట్స్ మీతో చెప్పాలని చెప్పి నేను ఆశపడుతున్నాను. 1, యేసు ప్రభువారు ఈజ్ ద సోర్స్ ఆఫ్ అవర్ లైఫ్. 2, మనం ప్రభువులో జీవించినట్లయితే మనం ఫలింపబడతాము. 3, మనం ప్రభువులో జీవించినట్లయితే ప్రభు ఏ రకంగా ప్రేమ చూపించాడు అటువంటి ప్రేమను మనం చుట్టుపక్కల వాళ్ళకి చూపించగలుగుతాము. ఈ 3 విషయాల గురించి మీతో మాట్లాడాలని చెప్పి నేను ఆశపడుతూ ఉన్నాను. యోహాను సువార్త 15 మీ బైబుల్స్ చేయండి. నేను ఇఫ్ ఐఎమ్ బిట్ క్విక్ మీరు చేతులు ఎత్తండి, ఐ విల్ స్లో డౌన్, బట్ లెట్స్ సీ వాట్ గాడ్ వాంట్స్ us టు హియర్ టుడే. లండన్లో దాదాపు 1000 సంవత్సరాలు పైబడినటువంటి ఒక చెట్టు ఉంది, ద్రాక్ష చెట్టు. దాని ఏజ్ వచ్చేసి దాదాపు మోర్ దాన్ 1000 years ఓల్డ్. అది ఇప్పటికీ కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ టన్స్ గ్రేప్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది ఆ చెట్టు. వాటి యొక్క రూట్స్ ఎంత స్ట్రాంగ్ ఉంటాయంటే దాదాపు ఒక్కొక్క రూట్ అంట 2 లేక 3 అడుగుల వెడల్పు
ఉంటుందంట. అంటే అంత బలమైనటువంటి రూట్స్ అవి. వాటి కొమ్మలు ఎలా ఉంటాయంటే, కొన్ని కొమ్మలు దాదాపు ఆ స్టెమ్ దగ్గర నుంచి ఒక 250-350 అడుగులు దూరముగా స్ప్రెడ్ అయి ఉంటాయి. అంత దూరముగా స్ప్రెడ్ అయినప్పటికీ కొమ్మ స్టెమ్ నుంచి ఆ బ్రాంచెస్ ఏం చేస్తాయంట, ఆ బ్రాంచెస్ ఆర్ ఏబుల్ టు ప్రొడ్యూస్ అ లాట్ ఆఫ్ గ్రేప్స్. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈ లైఫ్ అనేది ఈ రూట్లో నుంచి స్టెమ్కి వచ్చి, ఆ స్టెమ్లో నుంచి లైఫ్ యాక్చువల్లీ కమ్స్ ఇన్ టు ద బ్రాంచెస్. ఇవాళ ప్రభు మన జీవితంలో లేకపోతే, మనం ప్రభు కంటగట్టుపడి జీవించకపోతే మన జీవితంలో లైఫ్ ఉండదు. మన జీవితము ఈజ్ ఆఫ్ నో యూస్. నా మొట్టమొదటి ప్రశ్న ఇవాళ మనందరికీ ఏంటంటే, మనం ప్రభువులో కలిసి జీవిస్తున్నామా? ప్రభువులో మనం ఉంటున్నామా? ప్రభుతో సహవాసం కలిగి మనం జీవిస్తున్నామా లేదా? యు సీ, the life actually flows from stem, life actually flows from root to the stem and to the branches. And మనము కూడా ప్రభులో జీవించినట్లయితే we will be able to have life and life in abundance. అందుకే యోహాను పత్రిక 15వ అధ్యాయం 1వ వచనంలో the word of God says, చదవన్న ఎవరన్నా తెలుగులో, నేను నిజమైనటువంటి ద్రాక్ష వల్లిని. 5వ వచనం చదువుతారన్నా, 5వ వచనం 15:5. ఎవడు నా యందు నిలిచియుండును, ద్రాక్ష వలన నేను, తీగలు నేను. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవరిని నిలిచియుండునో వాడు బహుగా ఫలించును. ఐ యామ్ ద వైన్ అండ్ యు ఆర్ ద branches. For the branches to bear fruit, for the branches to have life, branches have to be grafted into this vine. నిన్న కార్లో వెళ్తూ బ్రదర్ని అడిగాను, నాతో పాటు వచ్చిన కార్ డ్రైవర్ని, బ్రదర్ ఇక్కడ వైజాగ్కి లైఫ్ ఏంటని అడిగాను నేను. వైజాగ్ లైఫ్ ఏంటంటే ఆయన అన్న మాట ఏంటంటే, పోర్ట్ ఇక్కడ మంచి బిజినెస్ ఇస్తుంది, టూరిజం మంచి బిజినెస్ ఇస్తుంది. ఈ రెండు లేకపోతే వైజాగ్కి లైఫ్ లేదు. టూరిజం లేకపోతే పోర్ట్ ఆ ఇండస్ట్రీస్ లేకపోతే వైజాగ్కి లైఫ్ లేదు. మన జీవితంలో కూడా ప్రభువు లేకపోతే మనం బ్రతికి ఉన్నా కూడా నిజమైనటువంటి జీవితము మనం జీవించినట్లు కాదు. నిజమైనటువంటి జీవితం మనం జీవించినట్లు కాదు. యేసుక్రీస్తు ఒక గొప్ప మంచి ఒరేటర్. అంటే ఏ రకంగా మాట్లాడాలి, ఎట్లా మాట్లాడాలి, ఎవరితో ఏ రకంగా సంభాషించాలి, ఆయన కంటే గొప్పగా ఎవరికి తెలియదు. యేసు ప్రభు వారు చనిపోయే ముందు ఇంకొన్ని క్షణాలలో, ఇంకొన్ని గడియలలో చనిపోతాడనంగా శిష్యులతో పలికినటువంటి మాట ఇది, ఐ యామ్ ద వైన్. నిజమైనటువంటి ద్రాక్షవల్లి నేను. ఆయన చనిపోయే ముందు ఏదో పిచ్చి మాటలు చెప్పలేదు శిష్యులకి. ఆయన చనిపోయే ముందు చెప్పినటువంటి మాట ఏంటంటే, నేనే మీకు జీవమును, నిజమైనటువంటి జీవమును అందించగలుగుతాను. ప్రభు బల్ల తీసుకున్న తర్వాత శిష్యులతో మేడ గది మీద బల్లలో చేతులు వేసిన తర్వాత ప్రభు శిష్యులతో అన్న మాట ఏంటంటే, ఐ ఆమ్ ద వే, ఐ ఆమ్ ద ట్రూత్ అండ్ ద లైఫ్. నేనే మార్గమును, సత్యమును, జీవమునని ప్రభు శిష్యులతో అన్నట్లు మనకు లేఖనాలు సెలవిస్తున్నాయి. యోహాను పత్రిక 14:6లో ఉంటుంది. ఆ తర్వాత అదే యోహాను 14:16-18 వరకు ప్రభువారు హీ స్పీక్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, హీ స్పీక్స్ ఆఫ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ హోలీ స్పిరిట్. అక్కడి నుంచి కొండ మీద మేడగది మీద శిష్యులతో మాట్లాడిన దగ్గర నుంచి శిష్యులతో పాటు యేసు ప్రభు వారు హీ వుడ్ యాక్చువల్లీ గో టు గార్డెన్ ఆఫ్ గెత్సెమనే టు ప్రే. ఆ మార్గంలో వెళ్తున్న మార్గంలో ఒక ద్రాక్ష చెట్టును చూసి ప్రభు వారు పలికినటువంటి మాటది, నేను నిజమైనటువంటి ద్రాక్ష వల్లిని. శిష్యులు చదువుకున్న వాళ్ళు కాదు, శిష్యులు మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ ఫిషర్మెన్. యేసు ప్రభు వారు నేనే మార్గము, సత్యము, జీవం అన్న మాటలు వాళ్ళకి అర్థమవుతాయి, అర్థం కావు అనేటువంటి ఉద్దేశంతో ఏం చేశారంటే, హీ షోడ్ ఎ గ్రేప్ ట్రీ అండ్ హీ ఎక్స్ప్లెయిన్డ్ దట్ ఐ యామ్ ద ట్రూ వైన్ అండ్ ఐ విల్ బీ ఏబుల్ టు గివ్ లైఫ్. ఆ రోజులోనంట జెరూసలేంలో ఎక్కడ చూసినా కూడా ద్రాక్ష తోటలు ఎక్కువగా కనిపించాయి. So on the way to the Garden of Gethsemane, he picked up that example and he told the disciples that I am the life and I am the one who can give you life in abundance. ఈ మాటలు అట్లా చూపించి చెప్పడం వల్ల శిష్యులందరికీ కూడా ప్రభు ఏం చెప్తున్నారో అర్థమైంది. మీరు నిన్న బ్రదర్ వాళ్ళ ఆఫీస్కి వెళ్ళారు.
బ్రదర్ వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి కూర్చున్నప్పుడు ఐ సా అ బ్యూటిఫుల్ ఆర్ట్. ఎంత చక్కటి ఆర్ట్ అంటే అది డిజిటల్ ఇండియాని డిపిక్ట్ చేస్తూ బ్యూటిఫుల్గా ఒక ఒక యూనో ఒక ఆర్ట్ ఉంది అక్కడ. ఇంతకుముందు కరపత్రం మీద రాసుకునేవాళ్ళు, ఆ తర్వాత అక్కడి నుంచి మనిషి గ్రో అయ్యి టైప్ రైటింగ్ దాకా వచ్చాడు, అక్కడి నుంచి మనిషి గ్రో అయ్యి కంప్యూటర్స్ దాకా వెళ్ళాడు, అక్కడి నుంచి మనిషి గ్రో అయ్యి టెక్నాలజికల్గా మనిషి గ్రో అయ్యి హీ ఈజ్ ఏబుల్ టు కంట్రోల్ ద వరల్డ్ ఫ్రమ్ ద పామ్ ఆఫ్ హిస్ హ్యాండ్. అంతవరకు బాగుంది. అయితే మనిషి ఎంతగా గ్రో అయినా, మనిషి ఎంతగా జ్ఞానవంతుడు అయినప్పటికీ మనిషి ప్రభువులో లేకపోతే నరుడు అనేటువంటి వాడు ప్రభువుని అంగీకరించకపోతే, ప్రభువులో లేకపోతే ఎంత గ్రో అయినా కూడా ఇట్స్ ఆఫ్ నో యూజ్. నా మొట్టమొదటి ప్రశ్న ఉదయకాలంలో మనందరికీ ఏంటంటే, మనము ప్రభువులో జీవిస్తున్నామా లేదా? ఆ ప్రభువుని అంగీకరించుకొని ఆయన చెప్పినటువంటి మార్గములు గుండా మనం ముందుకు వెళ్తున్నామా లేదా? ఇజ్రాయేల్ జనాంగాన్ని దేవుడు అద్భుతంగా పోషించాడు. వారి జీవితాల్లో ఇజ్రాయేల్ జీవితాల్లో దేవుడు అద్భుతమైనటువంటి కార్యాలు చేశాడు. లేఖనాలు మనకు క్లియర్గా సెలవిస్తూ ఉంటాయి. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ మిరాకిల్స్ దట్ జీసస్ డిడ్ టు ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్ వాజ్ ఫీడింగ్ దెమ్ విత్ మన్నా ఎవ్రీ సింగిల్ డే. ఎక్సోడస్ అంటే నిర్గమాకాండం 16వ అధ్యాయంలో ఉంటుంది. అండ్ 40 సంవత్సరాలట ప్రభువారు ఏం చేశారు, యెహోవా దేవుడు ఇజ్రాయేలులకి మన్నా అందించాడు. ప్రతిరోజు వాళ్ళకి మన్నా వచ్చేది. 6వ దినాన వాళ్ళకి మన్నా 2 వచ్చేది. అండ్ 7th డే ఈజ్ రెస్ట్ డే. అయితే ఇజ్రాయేలు ఏం చేసేవాళ్ళు, కొంతమంది ఎక్కువ చూసుకునేవాళ్ళు, కొంతమంది తక్కువ చూసుకునేవాళ్ళు మన్నాని. అయితే అట్ ది ఎండ్ ఆఫ్ ద డే దేవుడు ఏం చేశారు అంటే, ఎక్కువ తీసుకున్నా తక్కువ తీసుకున్నా హీ వుడ్ న్యూట్రలైజ్ ఆల్ ఆఫ్ దట్. దాని మీనింగ్ ఏంటంటే, ఎవరికి ఎంత కావాలో అంత సమృద్ధిగా దేవుడు వారికి మన్నాను సమకూరుస్తూ వచ్చేవాడు. అండ్ మన జీవితాల్లో కూడా వీ నీడ్ దట్ మన్నా టు సస్టైన్. ఆ మన్నా ఈజ్ నథింగ్ బట్ జీసస్ క్రైస్ట్. ఆ మన్నా ఈజ్ నథింగ్ బట్ క్రైస్ట్ అండ్ క్రైస్ట్ అలోన్. అందుకే వాక్యం సెలవిస్తుంది. చదువుతారన్నా యోహాను పత్రిక 14:48 నుంచి చదవండి. 48, 49, 50 3 వచనాలు చదవండి ఒకసారి. యోహాను పత్రిక 6వ అధ్యాయము 48, 49, 50 చదవండమ్మా. విశ్వసించు వాడే నిత్యజీవం కలవాడు. జీవాహారము నేనే. మీ పితరులు అరణ్యములో మన్నాను తినను చనిపోయిరి. దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకము నుండి దిగివచ్చిన ఆహారం ఇదే. పరలోకము నుండి దిగివచ్చిన జీవాహారమును నేనే. చదవనమ్మా. ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడును జీవించును. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరము. చాలు బ్రదర్. ఇజ్రాయేలీలు మన్నాను తిన్నా కూడా చనిపోయినారు. మనము మన్నాను తిన్నట్లయితే, అంటే యేసు క్రీస్తు మనము జీవించినట్లయితే, మరణించినా కూడా జీవించిన వారం అవుతాం. యేసు ప్రభువులో మనము ఉన్నట్లయితే మరణించినా కూడా నిత్య జీవాన్ని మనం పొందగలుగుతాం. ఎంతమంది ఇక్కడ కూర్చున్న వాళ్ళు క్రీస్తు నమ్ముకొని జీవిస్తున్నారు? ఆ రోజుల్లో మన్నా తెలుసా మీకు? మన్నాను ఏం చేసేవాళ్ళంటే, అట్లే తినేవాళ్ళు కాదు, దాన్ని ముందుగా విరగొట్టిన మన్నాను ఏం చేసేవాళ్ళంటే బాగా కాల్చేవాళ్ళు. ఒక టెంపరేచర్ తీసుకెళ్ళిపోయి ఆ టెంపరేచర్లో బాగా వేడి చేసినటువంటి కొనల్లో పెట్టి దాన్ని కాల్చేవారు. ఆ తర్వాత ఆ మన్నాను తినేవారు. యేసు ప్రభు ఏం చేశారు తెలుసా? నీకోసం నా కోసము ఈ మన్నా యేసు ప్రభు వారు ఏం చేశారంటే, తన శరీరాన్ని నీకోసం నా కోసము నల్లగొట్టుకున్నాడు. విపరీతంగా నల్లగొట్టుకున్నాడు. అందుకే లేఖనాలు ఏమంటున్నాయంటే, Isaiah 53:5లో బై హిజ్ వూండ్స్ వీఆర్ హీల్డ్. ఆయన పొందినటువంటి దెబ్బల ద్వారా మనకు స్వస్థత కలిగెను. నీ కోసం నా కోసం తన శరీరాన్ని నల్లగొట్టుకున్నాడు, తన శరీరాన్ని విరగొట్టుకున్నాడు. ఆ తర్వాత ఈ యొక్క మన్నాని ఏ రకంగా వేడిలో పెట్టి కాల్చారో, యేసు ప్రభువారు సమాధిలో 3 రోజులు ఉన్నాడు.
అండ్ లేఖనాలు ఏం సెలవిస్తున్నాయి అంటే ఎఫిషియన్స్, ఈ వాక్యం చూడండి, ఎఫిషియన్స్ చాప్టర్ 4 చూడండి అమ్మా. ఎఫీషియల్ గ్రంథము 4వ అధ్యాయము 8 నుంచి 10 దాకా. అప్పుడు సమస్త అందరికీ తండ్రి అయినటువంటి దేవుడు ఒక్కడే. 4 ఎఫీషియన్స్ 4:6 నుంచి చదవండి అమ్మా. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ పైన ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలోనూ ఉన్నాడు. అయితే మనలో ప్రతివానికిని క్రీస్తు అనుగ్రహించు వరము, ఆ వరము యొక్క పరిమాణం చెప్పున కృప ఇయ్యబడను. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చేరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులు అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది. ఆయన చనిపోయిన తర్వాత ఏం చేశారంటే 3 రోజులు హీ వెంట్ టు ద లోయెస్ట్ ఆఫ్ లో ప్లేసెస్ అండ్ హీ ప్రీచ్డ్ ద గాస్పుల్ అండ్ దెన్ హీ టుక్ ద చర్చ్ టు ద హైయెస్ట్ ఆఫ్ హై ప్లేసెస్. సో యేసు ప్రభు వారు గమనించాలి మీరు, మన్నాను ఏం చేశారంటే క్రష్ చేశారు, ఆ తర్వాత మన్నాను ఏం చేశారు, కాల్చారు బిఫోర్ ఇట్ వాస్ కన్జ్యూమ్డ్. యేసు ప్రభు వారు ఏం చేశారు, తన జీవితాన్ని నీ కోసం నా కోసం నలగొట్టుకున్నాడు. ఆ తర్వాత ఈయన చనిపోయిన తర్వాత హీ స్పిరిట్ డిసెండెడ్ టు ద లోయెస్ట్ ఆఫ్ లో ప్లేసెస్ అండ్ ద గాస్పుల్ వాస్ షేర్డ్. తర్వాత 3వ దినాన పునరుద్ధానుడై మరణాన్ని జయించాడు. ఆ మరణాన్ని జయించినటువంటి క్రీస్తు మీద మనం నమ్మకం పెట్టుకొని జీవించాలి. ఆయన మరణాన్ని జయించాడు కాబట్టి ఆయన వాగ్దానాలన్నీ కూడా ఎస్ అండ్ ఆమేన్. ఆయన మరణాన్ని జయించాడు కాబట్టి ఆయన చెప్పిన ప్రతి ఒక్క మాటకు విలువ ఉంది. ఆయన మరణాన్ని జయించాడు కాబట్టి మన విశ్వాసానికి ఒక నమ్మకం ఉంది. ఆయన మరణాన్ని జయించాడు కాబట్టి మనం కూడా నిత్య రాజ్యములో నిత్య జీవము కలిగి జీవించడానికి మనకు అవకాశము ఉంటుంది. సో ఆ క్రీస్తు మీద మీకు నమ్మకం ఉందా? ఆ క్రీస్తులో మీరు విశ్వసించి జీవిస్తున్నారా లేదా? ఇఫ్ యు ఆర్ ఇన్ క్రైస్ట్, ఐ ప్రైజ్ గాడ్ ఫర్ యూ. ఇఫ్ యు ఆర్ నాట్ ఇన్ క్రైస్ట్, లెట్ మీ ఇన్వైట్ యూ టు యాక్సెప్ట్ క్రైస్ట్ యాజ్ యువర్ పర్సనల్ సేవియర్. జీవితంలో అన్నీ ఉన్నా కూడా ప్రభువు లేకపోతే నిండు సున్నా. వి నీడ్ హిమ్ ఇన్ అవర్ లైఫ్స్. అద్భుతమైనటువంటి ఉద్యోగం ఉండొచ్చు. ఐ సీ అ లాట్ ఆఫ్ యంగ్ ఫోక్స్ ఇక్కడ. అద్భుతమైనటువంటి కెరీర్స్ ఉండొచ్చు, అద్భుతమైనటువంటి డబ్బు ఉండొచ్చు, గుర్తింపు ఉండొచ్చు. ఇవన్నీ ఉండి కూడా ప్రభు మన జీవితంలో లేకపోతే ఇట్స్ ఆఫ్ నో యూస్. అండ్ హీ ఈస్ ది ఓన్లీ వన్ హూ కెన్ గివ్ అస్ లైఫ్ అండ్ లైఫ్ ఇన్ అబండెన్స్. ఒక మాట చదువుదామమ్మా. 1 యోహాను పత్రిక చూడండి ఒకసారి. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 11-12 చూడండి అమ్మా. ఆ సాక్ష్యమేమనగా దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను. ఈ జీవము ఆయన కుమారునిదే ఉన్నది. దేవుని కుమారుని అంగీకరించువాడు దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము కలవాడు. సో మై డియర్ చర్చ్, అది నా మొట్టమొదటి పాయింట్. That Jesus Christ is the true source of our life. And He is the only one who can give us life and life in full. రెండోది, మన ప్రభువులో జీవించినట్లయితే మనము ఫలింపబడతాం. We will be fruitful, if you are in Jesus Christ. ఒక వ్యక్తి కుర్రాడు, ఒక 40 ఏళ్ళు ఉంటాయి, చాలా బిజీగా లైఫ్ని లీడ్ చేస్తూ ఉన్నాడు. నిద్ర లేచిన నుంచి పడుకునేంత వరకు ఆయనకి డిస్ట్రాక్షన్స్ ఏమి ఉండేది కాదు. ఆఫీసు, జాబ్స్, ఆయన బిజినెస్లు ఇట్లనే. అంటే ఇక మిగతా ఫ్రెండ్స్ కావచ్చు, లేదంటే ఆ వయసులో వచ్చేటువంటి డిస్ట్రాక్షన్స్ కావచ్చు, అవేవి కూడా డిస్టర్బ్ చేసేది కాదన్నాడు ఆ కుర్రాడిని. హీ వాజ్ వెరీ బిజీ ఇన్ హిస్ లైఫ్ అండ్ హీ వాజ్ అచీవింగ్ సక్సెస్ అట్ ది ఏజ్ ఆఫ్ 25. అయితే లోకరీత్యా బిజీగా ఉన్నాను, బాగానే ఉంది, నేను ప్రభు పనిలో కూడా నేను బిజీగా ఉండాలని చెప్పేసి ఒక చర్చ్ కనెక్ట్ అయినాడు. ఒక చర్చ్ కనెక్ట్ అయ్యి ఆ బిజీ స్కెడ్యూల్లో కూడా చర్చ్లో కొంత సేవ చేసేవాడు.
చర్చ్లో కూడా కొంచెం సేపు సేవ చేసేవాడు. అంటే ఈ అరేంజ్ చేయడం కావచ్చు, లేదంటే ఇట్లా టెక్నికల్ వర్క్ చేయడం కావచ్చు, వాట్ ఎవర్ దట్ ఈస్, ఆయన హీ గేవ్ హిస్ టైమ్ టు సర్వ్ ఇన్ ద చర్చ్ యాజ్ వెల్. అండ్ ఈ చర్చ్లో కూడా చేయటం వల్ల ఆ మనిషికి, ఆ కుర్రాడికి ఇక అసలు ఎటు తిప్పడానికి కూడా టైం లేకుండా పోయిందన్నమాట. ఎవరన్నా వచ్చి బాగున్నావంటే బాగున్నాను కానీ చాలా బిజీగా ఉన్నాను, ఎవరు చెడినా కూడా బాగున్నాను కానీ చాలా బిజీగా ఉన్నాను అని ఆ అబ్బాయి చెప్పుకుంటున్నప్పుడు హీ యూస్ టు ఫీల్ వెరీ హ్యాపీ. అరే నేను చాలా బాగున్నాను అండ్ ఐఎమ్ నాట్ గెటింగ్ డిస్ట్రాక్టెడ్ ఇన్ లైఫ్, చాలా బిజీగా ఉన్నాను. అయితే ఒకరోజు అయ్యో చర్చ్కి వెళ్తున్నాడు కాబట్టి ఇట్లా పెద్ద మనుషులతో పరిచయం అయింది. అంకుల్ దగ్గరికి వెళ్ళి ఒక అంకుల్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటే అంకుల్ అన్నారంట, అవును బాబు నువ్వు చాలా బిజీగా ఉంటున్నావు, ఐ ప్రైజ్ గాడ్ ఫర్ దాట్, బట్ బిజీగా ఉన్నంత మాత్రాన నువ్వు ఫలిస్తున్నట్టు కాదు అని చెప్పాడు. యాక్చువల్లీ బీయింగ్ బిజీ ఈజ్ నాట్ బీయింగ్ ఫ్రూట్ఫుల్. Being busy doesn't mean that God is using your life, in abundance. Being busy doesn't mean that God is using your life to be a blessing to other people. So, నా రెండో ప్రశ్న ఏంటంటే, మీరు బిజీగా ఉంటున్నారా లేదంటే ఫలిస్తున్నారా? మీరు బిజీగా ఉంటున్నట్లయితే అగైన్ వీ ప్రైజ్ గాడ్ ఫర్ దాట్, బట్ వాట్ వీ నీడ్ ఆల్ ఆఫ్ అస్ టు బీ ఈజ్ వీ గాట్ టు బీ వీ గాట్ టు బీ ఫ్రూట్ఫుల్ టు ద పీపుల్ అరౌండ్. We got to be fruitful to the people around. Again, if I look at the Old Testament, ఇజ్రాయేల్ జనాంగానికి దేవుడు he did a lot of miracles. ఇందాక ఒక మిరాకిల్ చెప్పాను మన్నా గురించి. అహరోను యొక్క కర్రను ఉపయోగించుకొని ఎన్ని గొప్ప క్రియలు చేశాడు తెలుసా దేవుడు? ఎన్నో గొప్ప క్రియలు చేశాడు. మీ అందరికి వాక్యం తెలుసు కాబట్టి ఇఫ్ ఐ ఆస్క్ యూ what are the great miracles that God did through the staff of Aaron, everybody would tell all the great miracles. ఎర్ర సముద్రాన్ని ఆయన ఏం చేశాడు? చీల్చాడు. ఫరో ముందు ఆ కర్రను ఉపయోగించుకొని అనేక అద్భుతమైనటువంటి కార్యాలు చేసినట్లు మనకు వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే ఒకానొక టైంలో సంఖ్యాకాండం 16:17 ఉంటుంది నేను చెప్పబోయేటువంటి మాటలు. ఒకానొక టైంలో ఏమైందంటే ఇజ్రాయేల్ జనాంగము మోషే మీద అహరోను మీద తిరగబడతారు, వారి యొక్క నాయకత్వం మీద తిరగబడతారు. సో ప్రభు ఏం చేస్తారంటే, యెహోవా దేవుడు మోషేతో ఏం చెప్తారంటే, అయ్యా చూడు అక్కడ ఉన్నటువంటి ఇజ్రాయేల్ జనాంగం యొక్క లీడర్స్తో మాట్లాడి వారి యొక్క కర్రను తీసుకురా, ఆ కర్రల మీద వాళ్ళ పేర్లు రాసుంచు. అహరోనుతో మాట్లాడి అహరోను కర్ర తీసుకొనిరా, దానిపైన అహరోను యొక్క పేరు రాసిపెట్టు. అవన్నీ తీసుకొచ్చి పుట్ దెమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద టెస్టిమనీ, అంటే ప్రత్యక్ష గుడారం ముందు నువ్వు పెట్టు దాన్ని. ఏ కర్ర అయితే ఫలిస్తుందో నేను వారిని ఎంచుకున్నట్లు. యాజ్ ద స్టోరీ అన్ఫోల్డ్స్ అహరోను యొక్క కర్ర అదేమవుతుంది? చిగురుస్తుంది. చిగురించడంతో పాటు ఫలిస్తుంది. The staff of Aaron was not only alive, the staff of Aaron was fruitful as well. ఆ అహరోను కర్ర కంట బాదాం కాయలు కాసాయంట. వాక్యం చెప్తుంది అది, బాదాం కాయలు కాసాయి. మీరు గమనించండి, అహరోను ఆ కర్ర పట్టుకొని ఇజ్రాయెల్ జనాంగం మొత్తం నడుచుకుంటూ పోతూ ఉంటే ఆ చుట్టుపక్కల ఉండేవాళ్ళు, బాబు అహరోను నాకు రెండు బాదాం ఇస్తావని నీ కొమ్మలో నుంచి అడిగి ఉండొచ్చు. పిల్లకాయలు తిరుగుతున్న వాళ్ళు, తాతయ్య నాకు రెండు బాదాములు ఇస్తామని ఉండొచ్చు. ఎందుకు ఈ మాట చెప్తాను తెలిసిన? మనం ఫలించినట్లయితే మన చుట్టుపక్కల ఉండే వాళ్ళు మన దగ్గరికి వచ్చి మన ద్వారా ఆశీర్వాదాలు పొందగలుగుతారు. మనం ఫలిస్తున్నట్లయితే ఇట్ విల్ బీ ఎవిడెంట్ టు ద పీపుల్ అరౌండ్. పీపుల్ అరౌండ్ us would want to come and be blessed by staying with us. మనం ఫలిస్తున్నామంటే దాని మీనింగ్ ఏం తెలిసిన? మన ప్రార్థనా జీవితము గ్రో అవుతున్నట్లు. మనం ఫలిస్తున్నామంటే దాని మీనింగ్ ఏం తెలిసిన? మనం వాక్యంలో బలపడి గ్రో అవుతున్నట్లు. మనం ఫలిస్తున్నామంటే దాని మీనింగ్ ఏం తెలిసిన? మనము ప్రభు యొక్క సహవాసంలో గ్రో అవుతున్నట్లు. మనం ఫలిస్తున్నామంటే దాని మీనింగ్ ఏంటంటే మన జీవితం ప్రభుకి అంగీకారక్తముగా ఉంటున్నట్లు. అలా ఉంటుంటే మన జీవితాలు ఉదయకాల వేళ దేవునికి స్తోత్రం. ప్రైజ్ గాడ్ ఫర్ దాట్. హల్లెలూయా. నేను టెస్ట్ చేస్తున్నాను మిమ్మల్ని. ప్రైజ్ గాడ్. అలా లేకపోతే మనల్ని మనం పరిశీలించుకోవాలి. మన లైఫ్ బిజీగా ఉందా, ఆశీర్వాదకరంగా ఉందా? జాన్ ఇందాక బ్రదర్ చెప్పారు జాన్ బన్యన్ గురించి. ఆయన ఒక మాట అంటారు. ఏమంటారంటే, ఇఫ్ మై లైఫ్ ఈజ్ నాట్ ఫ్రూట్ఫుల్,
ఇట్ డజంట్ మ్యాటర్ హౌ మెనీ పీపుల్ ప్రైజ్ మీ. ఇఫ్ మై లైఫ్ ఈజ్ ఫ్రూట్ఫుల్, ఇట్ డజంట్ మ్యాటర్ హౌ మెనీ క్రిటిసైజ్ మీ. అర్థమవుతుందా? ఇఫ్ మై లైఫ్, ఇది ఈ మాట జాన్ బనియన్ గారు చెప్పినటువంటి మాట. ఇఫ్ మై లైఫ్ ఈజ్ నాట్ ఫ్రూట్ఫుల్ అంటే నేను ఫలించకపోతే నేను ఎంతమంది ప్రైజ్ చేసినా కూడా ఉపయోగం లేదు. నేను ఫలిస్తున్నట్లయితే అంటే నలుగురికి ఆశీర్వాదకరంగా జీవిస్తున్నట్లయితే నా గురించి ఎంతమంది మాట్లాడుకున్నా కూడా ఉపయోగం వచ్చి నష్టం లేదు. సో మీ జీవితాలు ఎలా ఉన్నాయి ఉదయకాల వేళ? ఇంకో మాట చెప్తాను నేను మీకు. మీరు ఫలిస్తున్నారంటే మీలో ఆశ ఉంటుంది. ఏం ఆశ తెలిసిన? అన్యులను ప్రభువులకు తీసుకురావాలనేసి. మీరు ఫలిస్తున్నారంటే మీరు గమ్ము కూర్చోరు. మీరు ఏం చేస్తారంటే యూ గో అరౌండ్ అండ్ షేర్ ద గాస్పెల్ టు ద పీపుల్ అరౌండ్. ఇండియాలో క్రైస్తవత్వం లెస్ దాన్ ఫింగర్స్ లెక్క పెట్టుకోవచ్చు. 3%, 4% మేబీ. లాట్ ఆఫ్ పీపుల్ హ్యావ్ టు కమ్ టు క్రైస్ట్. కీర్తనలు 100లో ఒక మాట ఉంటుంది, కమ్ ఆల్ ది ఎర్త్ అండ్ లెట్ us మేక్ ఏ జాయ్ఫుల్ నాయిస్. సమస్త జనులారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయడానికి వాక్యం సెలవిస్తుంది. సమస్త జనులు ఎలా ఉత్సాహధ్వని చేస్తారు ప్రభు నమ్ముకోకపోతే? ఈ సమస్త జనాంగం ప్రభువుకి ఉత్సాహధ్వని చేయాలంటే అందులో నీ పాత్ర, నా పాత్ర ఉంది. మన పాత్ర ఏంటంటే బయటికి వెళ్ళి ప్రభువుని పరిచయం చేయాలి. మన జీవితం సాక్ష్యవంతంగా ఉండాలి. మహాత్మా గాంధీ ఒక మాట అంటాడు, ఇఫ్ ఎవ్రీ క్రిస్టియన్ ఇన్ దిస్ వరల్డ్ లివ్ లైక్ క్రైస్ట్, దెన్ ది ఎంటైర్ పాపులేషన్ ఇన్ ద వరల్డ్ విల్ బికమ్ క్రిస్టియన్స్. అర్థమవుతుందా? ఇఫ్ ఎవ్రీ క్రిస్టియన్ లివ్ లైక్ క్రైస్ట్, దెన్ ది ఎంటైర్ పాపులేషన్ ఇన్ ద వరల్డ్ విల్ బికమ్ క్రిస్టియన్స్. ద ప్రాబ్లమ్ ఈజ్ క్రైస్తవులుగా మనము మన పనిని ప్రాపర్గా చేయట్లేదు. నిజమైనటువంటి సాక్ష్యం కలిగి మనం జీవించట్లేదు. మనం ఫలిస్తున్నామంటే మనం ఖాళీ కూర్చోం. మనం ఫలిస్తున్నామంటే ఊరికనే కూర్చో. మీరు ఒక పండు చూడండి, ప్రతి పండులో ఒక విత్తనం ఉంటుంది. ప్రతి పండులో ఒక విత్తనం ఉంటుంది. ఆ విత్తనం ఏం చేస్తుంది? విత్తనాన్ని మనం నాటినట్లయితే ఇట్ హాస్ గాట్ దట్ పొటెన్షియల్ టు బేర్ లాట్ ఆఫ్ ఫ్రూట్ అగైన్. నీలో ప్రభువు ఉన్నాడు. హీ హూ ఈజ్ ఇన్ మీ ఈజ్ గ్రేటర్ దెన్ ద వన్ హూ ఈజ్ ఇన్ ద వరల్డ్. గాడ్ హ్యాస్ గివెన్ యూ హిస్ స్పిరిట్ అండ్ ఇఫ్ ద హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ ఈజ్ డ్వెల్లింగ్ ఇన్ యూ, ఖాళీ కూర్చోం. మనం ఉద్యోగాలు చేస్తున్నా కూడా ప్రభువుకి సాక్ష్యముగా ఉంటాం. ఆఫీసులకు వెళ్తున్నా కూడా ప్రభువుకి సాక్షులుగా ఉంటాం. ఎక్కడికి ప్రభువు తీసుకెళ్ళినా కూడా అక్కడ మన ప్రైమరీ గోల్ ఏముంటుందంటే సువార్త ప్రకటించడానికి మనం ప్రాకులాడుతూ ఉంటాము. నలుగురిని ప్రభువులోకి తీసుకురావడానికి మనం ప్రయత్నిస్తూ ఉంటాం. అలా ఉంటున్నట్లయితే ప్రైజ్ గాడ్. లేకపోతున్నట్లయితే మనల్ని మనం పరిశీలించుకోవాలి. ఆత్మఫలాలు చెప్తారమ్మా ఎవరన్నా? గలేషియన్స్ 5:22. ఒక్కరు చదవండి అమ్మ తీసి. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం. ఇసి మనం ప్రభువులో బలపడి ఎదుగుతున్నట్లయితే, మనం ఫలిస్తున్నట్లయితే ఈ యొక్క ఆత్మఫలము మన జీవితంలో ఈక్వల్ ప్రపోర్షనేట్లో గ్రో అవుతూ ఉంటాయి. కొంతమంది దగ్గరికి వచ్చి, బ్రదర్ నేను ప్రేమలో బలపడుతున్నాను కానీ నా కోపం ఎక్కువ వస్తూ ఉంది. అట్లా వర్క్ అవ్వదు. అట్లా వర్క్ చేయడు పరిశుద్ధాత్మ దేవుడు. నాలో విశ్వాసం ఎక్కువ ఉంది కానీ నాకు సహనం కోల్పోతున్నాను. అట్లుండదు. నాలో ప్రేమ ఎక్కువ ఉంది కానీ నాలో సంతోషం లేదు. అలా ఉండదు. పరిశుద్ధాత్మ దేవుడు మీలో తను నివసిస్తూ మిమ్మల్ని బలపరుస్తున్నాడంటే ఈ ఆత్మ ఫలాలు మనం చదువుకున్నటువంటి 8 ఫ్రూట్ ఆఫ్ స్పిరిట్ ఈక్వల్ ప్రపోర్షనేట్లో గ్రో అవుతూ ఉంటాయి. ఇన్ అదర్ వర్డ్స్ వాట్ ఇట్ మీన్స్ ఈస్, ఇఫ్ ద హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ ఈస్ డ్వెల్లింగ్ ఇన్ యూ, యూ గ్రో లైక్ క్రైస్ట్ and you would behave like Christ, you would speak like Christ, you would conduct your life like Christ, and ultimately, like how Christ was fruitful, you will end up being fruitful. You will end up being fruitful. అట్లా లేకపోతే మన జీవితం ప్రభువులు అంటకట్టబడి ఉందా లేదా అని మనల్ని మనం పరిశీలించుకోవాలి. కొమ్మ 300 అడుగులు దూరంగా ఉన్నా కూడా ద్రాక్ష పళ్ళని అందిస్తుంది. ఎందుకనంటే అంత లోతుగా అది గ్రాఫ్ట్ అయింది వైన్కి. మీరు ఫలించనట్లు ఉన్నట్లయితే మనల్ని మనం పరిశీలించుకోవాలి. ప్రభువులో ఉంటున్నామా,
ప్రభుకు వేరుపడి జీవిస్తున్నామా? ప్రభువా ప్రభు అని పిలిచే ప్రతి ఒక్కడు కూడా పరలోకానికి వెళ్తాడని నమ్మకం లేదు. ఇవాళ క్రైస్తవులు ఎలా ఉన్నారంటే, నాట్ హియర్, వేర్ ఐ కమ్ ఫ్రమ్, వేషధారణతో కూడా క్రైస్తవ జీవితాలు జీవిస్తూ వస్తున్నారు. ఫలము లేని క్రైస్తవ జీవితాలు, ఉపయోగం లేని క్రైస్తవ జీవితాలు, వేషధారణతో ఉన్నటువంటి క్రైస్తవ జీవితాలు. ప్రియ సంగమా, అది నా రెండో మాట. మొట్టమొదటిది ఏంటి? యేసు ప్రభు వారు ఈజ్ ద వన్ హూ కెన్ గివ్ అస్ లైఫ్. హీ ఈజ్ ద ట్రూ సోర్స్ ఆఫ్ అవర్ లైఫ్. హీ ఈజ్ ది ఓన్లీ వన్ హూ కెన్ గివ్ అస్ అబండెన్స్ ఆఫ్ లైఫ్. రెండోది, ఈ ప్రభువులో మనం జీవించినట్లయితే మనము ఫలిస్తాం. విల్ బికమ్ బ్లెస్సింగ్ టు పీపుల్ అరౌండ్. అండ్ మూడోది, 10 నిమిషాల్లో ముగిచ్చేస్తాను నేను. ఒక కుర్రాడు 2 పావురాలను చేతిలో పట్టుకొని, ఇంకో చేతితోటి ఒక ఇనప కమ్మి పట్టుకొని వాటిని ఇట్లా అనుకుంటూ పోతున్నాడంట రోడ్డు మీద. పావురాలను చేతిలో పట్టుకొని, ఒక కమ్మిని చేతిలో పట్టుకొని అట్లా గుచ్చుతూ తీస్తూ వెళ్తున్నాడంట. వెళ్తూ ఉంటే ఒక అయ్యగారు చూశారు. చూసి, వీడింట్లో చేస్తున్నాడు చిన్నపిల్లాడు అని చెప్పేసి వెళ్ళి, ఏం బాబు, ఏం చేయాలనుకుంటున్నావు ఆ పావురాలతో అని చెప్పి అడిగాడంట. ఎందుకు అట్లా చేస్తున్నావు అని అంటే, ఈ చిన్న కుర్రాడు అన్నాడంట, నేను వాటిని చంపాలనుకుంటున్నాను చెప్పి అన్నాడంట. అవునా, ఎలా చంపాలనుకుంటున్నా అడిగంటే పాస్టర్ గారు. నేను వాటిని పొడుస్తాను, ముందు పొడిస్తే వాటికి దెబ్బ తగులుతుంది, ఆ తర్వాత రెక్కలు బీకేస్తాను, ఆ తర్వాత ఈ కమ్మి తీసుకుని వాటిని గుచ్చేస్తాను, అవి చనిపోతాయి. ఈ మాట అనేసరికి అయ్యగారికి చాలా బాధేసింది. అరే ఏంటి ఇట్లా చేస్తున్నాడు, మరి పావురాలని వదిలేయాలంటే ఏం చేయాలి బాబు అని చెప్పి అడిగాడంట. ఆయన కుర్రాడు అన్నాడంటే, నాకు డబ్బులు కావాలి. ఎంత కావాలి? నీ జేబులో ఎంత డబ్బులు ఉంటే నాకు అంత ఇవ్వు, వదిలేస్తానంట. ఈ పాస్టర్ గారి జేబులో డబ్బులు ఎంత నాకు తెలియదు కానీ తీసిచ్చేసాడు, ఆ పావురాలు వదిలిపెట్టేశాడు. ఎందుకు ఈ మాట చెప్తానంటే, సాతాను కూడా ఈ లోకంలో అట్లా జీవిస్తున్నాడు. ఈ ప్రపంచాన్ని తన గుప్పెట్లో పెట్టుకున్నాడు, సర్వ జనాంగాన్ని తన గుప్పెట్లో పెట్టుకున్నాడు. తనతో పాటు మనల్ని నరకానికి తీసుకుపోవాలని చెప్పి ఆశపడుతూ ఉన్నాడు. ప్రభు దగ్గరికి వెళ్ళి, ఈ ప్రపంచం మొత్తం నా చేతుల్లో ఉంది, ఈ సర్వజనాంగం నా చేతుల్లో ఉంది. ప్రభు అన్న మాట, ఏం చేయాలి ఇవి వదిలేయాలంటే? నాకు నీ మరణము కావాలి, నీ జీవితం కావాలి. సో యేసు ప్రభు ఏం చేశారు? ఇఫ్ దట్ ఈజ్ వాట్ ఈజ్ యువర్ విష్, I'm going to give up my life. And he willingly gave up his life on that cross for you and for me, my dear church. నన్ను వదిలిపెట్టడానికి చెరలో నుంచి ఇందాక అయ్యగారు మాట్లాడితే మాట అన్నారు, బంధకాలు. యేసు క్రీస్తు క్యాన్ బ్రేక్ ఆల్ చైన్స్. హల్లెలూయా, హల్లెలూయా. యేసు క్రీస్తు క్యాన్ బ్రేక్ ఆల్ చైన్స్. హీ ఈజ్ ద బాండేజ్ బ్రేకర్. సాతాను గుప్పెట్లో నుంచి మనల్ని విడిపించాలని తను సిలువకి వెళ్ళాడు. తన రక్తాన్ని నీ కోసం నా కోసం చిందించుకున్నాడు. దట్ ఈస్ హూ ఆర్ క్రైస్ట్ ఈస్. యేసు ప్రభు ప్రేమ గురించి ఒక గొప్ప మనిషి ఏమన్నాడంటే, గాడ్స్ లవ్ ఈజ్ లైక్ ఓషన్. యూ కెన్ ఓన్లీ సీ ద బిగినింగ్ ఆఫ్ ఇట్, యూ కెన్ నెవర్ సీ ద ఎండ్ ఆఫ్ ఇట్. సముద్రం యొక్క చివరి మనం చూడగలుగుతామా? వీ కెన్ నెవర్ సీ ద ఎండ్ ఆఫ్ ఇట్. వీ కెన్ ఓన్లీ సీ ద బిగినింగ్ ఆఫ్ ద ఓషన్, బట్ వీ కెన్ నెవర్ సీ ద ఎండ్ ఆఫ్ ఓషన్. అండ్ దాట్స్ హౌ గాడ్ లవ్స్ us. ఎంత ప్రేమిస్తున్నాడంటే, నీ కోసము నా కోసము చనిపోయేంతగా ప్రేమించాడు. అంతగా ప్రేమించాడు కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే, నా ప్రేమలో యూ హ్యావ్ టు డ్వెల్ ఇన్ మై లవ్ అండ్ యూ హ్యావ్ టు లవ్ లైక్ హౌ ఐ లవ్డ్ యూ. అదే మాట అంటున్నాడు. చదవండి అమ్మా, యోహాను పత్రిక 15. వచనం చదవనమ్మా ఒకసారి. తండ్రి నన్ను ఎలాగు ప్రేమించును నేనును మిమ్మును అలాగు మీరు గమనించాలి. ఇక్కడ ఎంతమంది ఇక్కడ ఎవరైనా ఇంగ్లీష్ వచ్చినారా? ఇక్కడ ఎవరున్నారు ఇక్కడ ఇంగ్లీష్ టీచర్? ఇంగ్లీష్లో ఈ మాట చాలా బాగుంటుంది. లైక్ హౌ ఫాదర్ లవ్డ్ మీ ఐ హ్యావ్ లవ్డ్ యూ. అంటే దేవుడు ఆల్రెడీ మనల్ని ప్రేమించాడు. మనం పుట్టక మునిపే మన జీవితాలు చూసి మనల్ని ప్రేమించిన గొప్ప దేవుడు ఆల్రెడీ మనల్ని ప్రేమించాడు. మనం ఏం చేయాలంటే ఆ ప్రేమలో
మనము డ్వెల్ అవ్వాలి. ఆ ప్రేమను పొందుకుంటూ, ఆ ప్రేమలో బలపడుతూ, మనము పొందినటువంటి ప్రేమను ఇతరులకు పంచిపెడుతూ ముందుకు వెళ్ళాలా. ఎంతగా ప్రేమించాలంటే వీ హ్యావ్ టు లవ్ అంటిల్ దట్ లవ్ హర్ట్స్ అదర్ పీపుల్. అంతగా మనం ప్రేమించాలా. వెన్ యూ లవ్ సంబడి అంటిల్ ఇట్ హర్ట్స్. దానికి ఉదాహరణ మీ పాస్టర్ గారు. ఆయన ఎంతగా ప్రేమిస్తున్నారంటే మాకే చాలా సిగ్గేస్తుంది. ప్రతి ఒక్క విషయంలో ఈ షోయింగ్ అబండెన్స్ ఆఫ్ లవ్. ఎంతగా ప్రేమించాలంటే అవతల పక్క వాళ్ళకి నొప్పి కలిగేంతగా మనం ప్రేమించాలి. వెన్ యూ షో సచ్ అ కైండ్ ఆఫ్ లవ్, దెర్ వోంట్ బి ఎనీ హేట్రెడ్నెస్ ఇన్ దిస్ వరల్డ్, దెర్ వోంట్ బి ఎనీ పెయిన్ ఇన్ దిస్ వరల్డ్, దెర్ వోంట్ బి ఎనీ సఫరింగ్ ఇన్ దిస్ వరల్డ్. అంతగా మనం ప్రేమించాలి. కానీ అటువంటి ప్రేమను మనం చూపిస్తున్నామా అవతల పక్క వాళ్ళ మీద? We got to draw from Christ's love. We got to dwell in Christ's love, and we got to show that love to the people around. To the people around. యేసు ప్రభు శిలువ గురించి 2 మాటలు చెప్పేసేసి నేను ముగిచ్చేస్తాను. ఎంత దారుణమైనటువంటి చావును ఆయన తెచ్చుకున్నారంటే, తన చేతులకు వేసినటువంటి శీలలు ఆల్మోస్ట్ 8 to 9 inches. మనకు చిన్న పిన్ను గుచ్చుకుంటేనే మన శరీరము సహకరించదు, మన ప్రాణం కెవ్వంటది. అట్లాంటిది ఆయన తన చేతులకు, తన పాదాలకు ఎంత 8 to 9 inches ఆఫ్ నెయిల్స్ హ్యావ్ బీన్ పియర్స్డ్. దాదాపు వచ్చిపోయి ఒక 500-600 రోమన్ సోల్జర్స్ ఆయన చుట్టూ చేరి ఆయనను గేలి చేశారు, హేళన చేశారు, మొహం మీద ఉమ్మేశారు. నీకోసము నా కోసం ఆయన ఓపిక భరించాడు ప్రభు. తన శిలువను మోసుకొని ఊరంతా తిరిగి తన ప్రాణాన్ని శిలువ మీద అప్పగించుకున్నాడు. ఆయన్ని పొడిస్తేనంట తన పక్కటెముకలో నుంచి ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్ వాటర్ అండ్ బ్లడ్ గష్డ్ అవుట్. యు సీ మై డియర్ చర్చ్, నేను గ్రీస్కి వెళ్ళాను. గ్రీస్కి వెళ్ళిన తర్వాత అక్కడ పనిష్మెంట్ రకంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని స్టడీ చేశాను. అక్కడ అపోస్తలుడు పౌలు తిరిగినటువంటి ప్రాంతాలు తిరుగుతూ ఉంటే అక్కడ ఒక ఫిలిప్పి అనే ప్రదేశానికి వెళ్ళి అక్కడ ఒక విషయాన్ని నేను గమనించాను. ఎట్లా పనిష్ చేస్తారు మీకు చెప్తాను, నేను చెప్పి ముగిచ్చేస్తాను. ఒక పెద్ద రాయి ఉంటుంది. ఎంత పెద్ద రాయి అంటే నోబడి క్యాన్ మూవ్, అంత స్ట్రాంగ్ ఉంటుంది. ఆ రాయికి చైన్స్ వేసి మనిషిని కట్టేస్తారు. మనిషిని కట్టేసేసి కొరడాలు తీసుకొని మనిషిని కొడతారు. ఆ కొరడాకి కమ్మిగులు ఉండొచ్చు, లేదంటే ఇనప ఐటమ్స్ ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ క్యాన్ బి. తీసి మనిషిని కొడతారు. ఎట్లా కొడతారంటే కొన్నిసార్లు దెబ్బలకి మనిషి కలుదిరి కింద పడతాడట. అంత ఘోరంగా మనిషిని కొడతారు. ఎందుకు కట్టేస్తారంటే సో దట్ మ్యాన్ కెనాట్ గో ఎనీవేర్. అక్కడే ఉండి అక్కడే పనిష్మెంట్ తీసుకొని అక్కడే కొన్ని సందర్భాల్లో మూర్చబడిపోయి కింద పడిపోతాడు. ఆ ప్రదేశానికి కళ్ళు లేలను తీసుకొస్తానంట. కేవలము ఆ స్మెల్ ద్వారా చెప్పగలుగుతాడంట దట్ సంబడి వాస్ పనిష్డ్ అని చెప్పేసి. సంబడి వాస్ పనిష్డ్. ఎందుకు ఈ మాటలు చెప్తానంటే అంతకంటే 100 రెట్లు ఎక్కువగా యేసు ప్రభువారు పనిష్మెంట్ తీసుకున్నారు నీ కోసం, నా కోసం. ఎందుకు తీసుకున్నారంటే అంతగా నన్ను ప్రేమిస్తూ ఉన్నారు. ఆ ప్రేమను పొందిన వారముగా ఆ ప్రేమను మనం పొందుతున్నాం కాబట్టి ఫ్రీగా ఇతరులకు చూపించడానికి వాట్ ఈస్ స్టాపింగ్ అస్ టు షో గాడ్స్ లవ్. నో పర్సన్ ఇన్ ద చర్చ్ విల్ లీవ్ ఎ చర్చ్ ఇఫ్ ఈస్ లవ్డ్. తెలుసా మీకు ఆ మాట? చర్చ్కి వచ్చే ప్రతి ఒక్కరూ చర్చ్లో ప్రేమను పొందినట్లయితే ఈ చర్చ్ వదిలిపెట్టేవారు పోరు. మీ స్నేహితులని మీరు ప్రేమించినట్లయితే మిమ్మల్ని వదిలిపెట్టిపోరు. మీ చుట్టుపక్కల వాళ్ళు మీరు ప్రేమించినట్లయితే మిమ్మల్ని వదిలిపెట్టి వాళ్ళు బయటికి వెళ్ళరు. ద రీజన్ వై దర్ ఇస్ అ లాట్ ఆఫ్ హేట్రెడ్నెస్ ఇన్ టుడేస్ వరల్డ్ ఈజ్ బికాస్ దర్ ఈస్ నో లవ్. మై డియర్ చర్చ్, అది నా 3వ మాట. దేవుడు మనల్ని ప్రేమించాడు అండ్ గాడ్ ఈస్ కమాండింగ్ అస్ టు షో దట్ లవ్. లెట్ షో దట్ లవ్ అండ్ బీ ఎ విట్నెస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, మై డియర్ చర్చ్. సో 3 మాటలు. యేసు ప్రభు వారు ఈజ్ ద ట్రూ సోర్స్ ఆఫ్ అవర్ లైఫ్. రెండోది, యేసు ప్రభు వారు ఈజ్ ఏబుల్ టు మేక్ అస్ ఫ్రూట్ఫుల్. మన చదువు ఉండకపోవచ్చు, నా చదువు అంతంత మాత్రమే. నేను గట్టిగా చదివితే 60.02 నా పర్సంటేజ్.
నా మాటలు చాలా ఫాస్ట్గా ఉంటాయి. చిన్నప్పుడు ఇంకా నెత్తిగా ఉండేది నా మాటలు. దాదాపు నియర్లీ 28 years బ్యాక్ మా నాన్న చనిపోయినాడు. 97లో. ఐ నెవర్ ఎక్స్పీరియన్స్ ద లవ్ ఆఫ్ ఫాదర్ ఇన్ మై లైఫ్. అయితే గాడ్ హెస్ మేడ్ మీ ఫ్రూట్ఫుల్. కేవలం దేవుని కృప. గాడ్ హెస్ మేడ్ మీ ఫ్రూట్ఫుల్. ఇతరులతో పోల్చుకుంటే నాకు అంత తెలివి లేదు, అంత జ్ఞానం లేదు, అంత వివేచన కూడా లేదు. బట్ గాడ్ టుక్ మీ టు ద UK 20 years ago. And God has placed me there. God has given me few companies to run. I work as IT program manager. ఇటన్నిటికంటే ముఖ్యంగా God has given me a church. ఆ చర్చ్లో అద్భుతమైనటువంటి మినిస్ట్రీ జరుగుతుంది. ఆ చర్చ్లో కుర్రాళ్ళు బాప్టిజం తీసుకుంటున్నారు. ఆ చర్చ్లో నూతన ఆత్మలు చర్చ్లోకి వస్తున్నాయి. I praise God for that. And I want to thank God, for making me blessing to people around. ఇదంతా కేవలం ప్రభువులో ఉన్నాను కాబట్టి. The moment I come out of Christ, everything will be gone in my life. So, to all the younger folks here, నా పరిస్థితి ఏంటని మీరు అనుకుంటున్నారేమో. Let me tell you, if you are in Christ, He can make you a blessing to people around. And మూడోది, all we need to do in this world is to show love. Love your parents, love your church, most importantly, love God. If you truly understand God's love, you will be able to show that love to people around, and you will be able to be a witness for Christ. So on that note, మీరు తల వంచుకున్నట్లయితే I'll pray and close this. కొన్ని క్షణాలు మనం పరిశీలించుకుందాం. How are we leading our lives? మన ప్రభువులో జీవిస్తున్నామా? ప్రభువుకు వేరుపడి మనం జీవిస్తున్నామా? మనల్ని మనం క్వశ్చన్ చేసుకోవాల్సినటువంటి సమయం. ప్రభువులో మనం ఉంటున్నట్లయితే we praise God. ప్రభువుకు దూరంగా జీవిస్తున్నట్లయితే why don't you take this moment to come back to Christ? There is no certainty for tomorrow. Tomorrow is uncertain. రేపు ఎలా ఉంటుందో మనకు తెలియదు. రేపు ప్రభు నమ్ముకోవచ్చు అనుకుంటుంటే, let me tell you, my dear church, there may not be any tomorrow. So come to Christ today. Accept Him as your personal Savior. ఒకవేళ ప్రభువులో మీరుంటూ ఫలించకుండా జీవిస్తున్నట్లయితే come back to Christ and say, Lord, I am in these bondages. Lord, my life has been too busy. Can you please take control of my life, transform it and make it more meaningful అని ప్రభువుని వేడుకుందామా? మోస్ట్ ఇంపార్టెంట్లీ, ప్రేమ లేని వారమైతే మనం ప్రభువుకు ఇష్టలుగా మనం జీవించలేం. We got to show God's love to the people around. అటువంటి హృదయాన్ని నాకు అనుగ్రహింపచేయమని ప్రభువుని మొరపెట్టుకుందామా? What are those areas, my dear church, that you're struggling this morning? Where are you falling short? No matter what and where we are, our God is able, He is capable of turning things around. కృప కలిగిన తండ్రి, మహోన్నతుడా, మాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మీకు వందనాలు తెలుపుకుంటున్నాం నాయన. నాతో ఇచ్చినటువంటి వాక్యాన్ని బట్టి మీకు వందనాలు తెలుపుకుంటున్నాం నా తండ్రి. మహోన్నతుడా, యు ఆర్ ది ఓన్లీ వన్ హూ కెన్ గివ్ అస్ లైఫ్. అందుని బట్టి మీకు వందనాలు తెలుపుకుంటున్నాం నాయన. మేము మిమ్మల్ని మర్చిపోయినప్పటికీ మమ్మల్ని మీరు మర్చిపోయే దేవుడు కాదు నా తండ్రి. మీకు వందనాలు తెలుపుకుంటున్నామయ్యా. మా కోసం సెలవుకి నాయన తండ్రి, మరి మా కోసం మీరు వెళ్ళారు ప్రభావ. మీకు వందనాలు తెలుపుకుంటున్నాం నా తండ్రి. మహోన్నతుడా, మీకు వేరుపడి జీవిస్తున్న మమ్మల్ని మీరు క్షమించండి. మా జీవితాలను తిరిగి మీరు పట్టుకోండి నా తండ్రి. మా జీవితాలను తిరిగి మీరు బలపరచండి అయ్యా నాయన తండ్రి. మరి ఒక మంచి ఫ్రూట్ఫుల్ లైఫ్, ఫలించేటటువంటి జీవితాలు మీరు మాకు అనుగ్రహింపచేయమని ప్రార్థనలో మొరపెట్టుకుంటున్నాం నా తండ్రి. నాయన, మీకు అంగీకారమైనటువంటి జీవితాన్ని మేము జీవించుకోవాలి ప్రభా. మరి సహాయం అనుగ్రహింపచేయండి నా తండ్రి. మరి సాయంకాలం ఉదయకాలం వేళ ఆయన ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. నాతో పాటు ప్రార్థనలో నా తండ్రి మరి ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీరు దర్శించమని, వారి కుటుంబాలను మీరు దర్శించమని ప్రార్థనలో మొరపెట్టుకుంటూ ఉన్నాం నాయన. నా తండ్రి, ఏ ఒక్కరు నశించిపోవట మీకు ఇష్టం లేదు ప్రభు. అందుని బట్టి నాయన తండ్రి మీకు వందనాలు తెలుపుకుంటున్నాం నా తండ్రి. ఉదయకాలం వేళ ప్రతి బిడ్డను మీకు అప్పగించుకుంటుండగా
మీ యొక్క సన్నిధి వారితో ఉంచమని, ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించమని, వారి యొక్క అవసరాలు మరి మీరు తీర్చమని, ప్రత్యేకించిన ఆయన మరి జేమ్స్ స్టీఫెన్ గారిని అతన్ని మరి అంకుల్ గారిని వారి మినిస్ట్రీని మీరు ఆశీర్వదించమని, ఈ యొక్క మినిస్ట్రీని అన్న తండ్రి మీకు అంగీకారంగా ఉండగలిగేలా మీ కృపను విస్తరింపచ్చమని మనం చేసుకుంటూ, పరలోకపు తండ్రి మాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మీకు వందనాలు తెలుపుకుంటూ, అయా మరి కొద్ది విన్నపాలు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క అతి పరిశుద్ధ నామమున అడిగి బతిమలాడి ప్రాధేయపడి మరి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.